రైట్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఏపీ బడ్జెట్ సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించారు. ఈ రోజు జగన్ ఇతర వైసీపీ సభ్యులు అసెంబ్లీకి హాజరయ్యారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ సభలో నిరసన వ్యక్తం చేసి సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత తాడేపల్లిలోని కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జగన్ సమావేశమయ్యారు. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని జగన్ అన్నారు. అసెంబ్లీ సమావేశాలను వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదని తెలిపారు. మరో 30 ఏళ్లు తాను రాజకీయాల్లో ఉంటానని, తనతో పాటు ఉండేవాళ్లు తన వాళ్లని చెప్పారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజలకు వెళ్లి పోరాటాలు చేద్దామని పిలుపునిచ్చారు. 2028 ఫిబ్రవరిలో జమిలి ఎన్నికలు వస్తాయని చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ. థ్యాంక్ యూ. 6 అయితే మొత్తానికి చూస్తే ఈ రోజు అసెంబ్లీ సమావేశానికి అయితే జగన్మోహన్ రెడ్డి అయితే హాజరు కావడం జరిగింది. అదే విధంగా వారి ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో అయితే కూడా హాజరయ్యారు. మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా అసెంబ్లీ సమావేశంలో కూడా అతను బైకట్ చేస్తూ బయటకు వెళ్ళిపోవడం అనేది చాలా దారుణం అనేసి అనుకోవచ్చు. మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నేను పోరాడతాను, అదే విధంగా ఎమ్మెల్సీలు కావచ్చు, అదే విధంగా ఎమ్మెల్యేలతో కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తానని చెప్పడం కూడా ఆశాఫలంగానే ఉందనేసి అనుకోవచ్చు. మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే చాలా ఘాటుగా ఉన్నాయని కూడా అసెంబ్లీలో చాలా వరకు అయితే వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి అతను ఈ రోజు చేసిన అసెంబ్లీ బాయ్కట్ విషయంకైతే పూర్తిగా అయితే ప్రజలైతే పలువురు ఆరోపణలు కూడా చేస్తున్నారు. మొత్తానికి చూస్తే జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా అయితే ఈరోజు అసెంబ్లీకి పూర్తి స్థాయిలో వాళ్ళ ఎమ్మెల్యేలతో రావడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ చూడాలి, జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో ఏమంటున్నాడంటే, నేను 2030 వరకు కూడా నేను ఉంటాను, రాజకీయాలలో కూడా పునరుద్ధరణ చేసుకుంటాము. అదేవిధంగా జంబ్లింగ్ ఎలక్షన్లు 2028లో కూడా జంబ్లింగ్ ఎలక్షన్లు ఉంటాయి, ఆ ఎలక్షన్ కూడా నేను హాజరవుతానేసి కూడా అతను కూడా అన్నాడైతే. మొత్తానికి చూడాలి, జంబ్లింగ్ ఎలక్షన్లో నేను గట్టి పోటీ ఇస్తానేసి కూడా అన్నాడైతే. మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అసెంబ్లీ నుంచి కూడా వెళ్ళిపోవడం చాలా దారుణం అనేసి కూడా పలువురు నేతలు కూడా ఇటీవల మీడియా సమావేశాల్లో కూడా అన్నారైతే. ఏదేమైనప్పటికీ చూడాలి, ఎమ్మెల్సీలు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేల పనితీరు కూడా ఎలా ఉంటుందనేసి కూడా ఒక ఆసక్తికరంగా అయితే ప్రజలైతే చూస్తున్నారు. మొత్తానికి కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఈ రోజు అయితే పూర్తి స్థాయిలో అయితే బడ్జెట్ అసెంబ్లీ సమావేశం అయితే నిర్వహించారు. మొత్తానికి అసెంబ్లీ సమావేశంలో సూపర్ 6 లో భాగంగా ఏదైతే పలు పథకాలు ఉన్నాయో ఆ పథకాలు కూడా త్వరలో అయితే రిలీజ్ చేస్తామనేసి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. మొత్తానికి చూడాలి, ఏదేమైనప్పుడు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో అధికారంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి రావడం జరిగింది. మొత్తానికి చూడాలి, ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి బాయ్కట్ చేయడం, వాకౌట్ చేయడం అనేది చాలా దారుణం అనేసి కూడా అనుకోవచ్చు.